హలో లిజనర్స్, మీరు వింటున్నది మీ ఫేవరెట్ పద్మదర్శిని రేడియో. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ లైఫ్ చేంజింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. సెల్ఫ్ లవ్. మనలో చాలామంది బయట వాళ్ళ కోసం కష్టపడతాం, వారి కోసం సాక్రిఫైసెస్ చేస్తాం, కానీ మన కోసం కేర్ ఇవ్వడం మర్చిపోతాం. సెల్ఫ్ లవ్ లేకపోతే హెల్త్, మైండ్, హ్యాపీనెస్ అన్నీ స్లోగా దెబ్బతింటాయి. ఇప్పుడు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, గాయత్రి. ఆమె జర్నీలో సెల్ఫ్ లవ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ గాయత్రి. తను మీడియా మేనేజ్మెంట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. థ్యాంక్ యూ పూజ. హాయ్ లిజనర్స్. నిజం చెప్పాలంటే నేను గతంలో సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్నే పట్టించుకోలేదు. నా మైండ్లో ఎప్పుడూ ఒక థాట్ ఉండేది, బయట వాళ్లకు హ్యాపీనెస్ ఇవ్వాలి, ఇంప్రెస్ చేయాలని. కానీ నేను ఎప్పుడూ నా మీద ప్రేమ చూపించుకోలేదు. ఈ పరిస్థితి మెయిన్లీ నాకు ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల వచ్చిందేమో. నేను ఉదయం లేవగానే ఫోన్ చెక్ చేయడం, రాత్రి పడుకునే వరకు స్క్రోలింగ్ చేయడం, చాటింగ్ చేయడం, గేమ్స్ ఆడుకోవడం, ఇవన్నీ నా లైఫ్లో రొటీన్ అయ్యాయి. మొదటిగా అది టైంపాస్లా అనిపించింది, కానీ కాలం గడిచే కొద్దీ నా మీద ప్రభావం ఎక్కువ చూపించింది. గాయత్రి, దీనివల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ కోర్స్ ఆఫ్ మీడియా మేనేజ్మెంట్. అవును పూజ, దీనివల్ల నిద్ర తగ్గింది, కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వచ్చాయి, హెల్త్ అంతా డిస్టర్బ్ అయింది, మైండ్ ఎప్పుడు ఇరిటేట్గా ఉండేది. ఎక్కువగా నాకు నేను ప్రయారిటీ ఇవ్వడం మానేశాను. గాయత్రి, మీ మీద మీకు సెల్ఫ్ లవ్ లేదని ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? పూజ, ఒకరోజు మిర్రర్లో చూసుకున్నప్పుడు నేను షాక్ అయ్యాను. నా కళ్ళల్లో డల్నెస్, స్ట్రెస్ తప్ప ఏమీ కనిపించలేదు. అప్పుడే అర్థమైంది, ప్రాబ్లం ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల కాదు, అసలు ప్రాబ్లం నేను నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల నా సెల్ఫ్ లవ్ నేను కోల్పోయానని అప్పుడే నాకు అర్థమైంది. అది నిజంగా ఒక వేకప్ కాల్ లాంటిది గాయత్రి. ఆ రియలైజేషన్ తర్వాత మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ తీసుకున్నారు? మంచి క్వశ్చన్ అడిగారు పూజ. ఆ రోజు నుండి నేను నాకు ఒక ప్రామిస్ చేసుకున్నాను, ఇక నుండి నాకు నేను కేర్ తీసుకోవాలి. ఎందుకంటే సెల్ఫ్ లవ్ లేకపోతే నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండలేనని తెలుసుకున్నా. గాయత్రి, ఆ రోజు నుంచి మీరు ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యారో మా ఆడియన్స్కి చెప్తారా? డెఫినెట్గా చెప్తాను పూజ. మొదటిగా ఫోన్ ఎంత వాడాలని టైం పెట్టుకున్నాను. సోషల్ మీడియాని పూర్తిగా అవాయిడ్ చేయలేకపోయినా ఎంత వాడాలనిపించినా కంట్రోల్ చేసుకున్నాను. రాత్రి ఫోన్ సైడ్లో పెట్టి ప్రాపర్ స్లీప్ తీసుకోవడం మొదలుపెట్టాను. ఉదయం 20 నిమిషాలు మెడిటేషన్, వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. హాబీస్కి టైం ఇవ్వడం, బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం స్టార్ట్ చేశాను. ఇంపార్టెంట్లీ నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవడం, నా తప్పుల్ని యాక్సెప్ట్ చేసుకోవడం నేర్చుకున్నాను. గాయత్రి, దీని తర్వాత నీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూసావు? పూజ, కొద్ది కాలానికి నా హెల్త్ ఇంప్రూవ్ అయింది, స్ట్రెస్ తగ్గింది, ఇంపార్టెంట్లీ నాకు నా మీద మళ్ళీ ప్రేమ పెరిగింది. నేను నేర్చుకున్నది ఒకటే, సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ కాదు, అది మన ఎగ్జిస్టెన్స్కి ఫౌండేషన్ అని తెలుసుకున్నా. వావ్, నైస్ ఎక్స్ప్లెనేషన్ గాయత్రి. నిజం చెప్పాలంటే మనం చాలాసార్లు సెల్ఫ్ లవ్ని ఇగ్నోర్ చేస్తుంటాం. బయట వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి, సోషల్ మీడియా కంపారిజన్స్, బిజీ షెడ్యూల్స్, ఇవన్నీ మన టైం తీసుకుంటుంటాయి. కానీ మనం బాగోలేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగుంచలేం కదా. ఎగ్జాక్ట్లీ పూజ. సెల్ఫ్ లవ్ అంటే లగ్జరీ కాదు, అది మన ఆనందానికి, ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఎంతో అవసరం. మీరు మీ మీద ప్రేమ చూపిస్తేనే మీరు మీ గోల్ని అచీవ్ చేయగలరు, హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలరు, మీ లైఫ్ని నిజంగానే ఎంజాయ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. మీ ఇన్స్పైరింగ్ జర్నీ విని నాకు కూడా స్ట్రాంగ్ రిమైండర్ వచ్చింది. థ్యాంక్ యూ. డియర్ ఆడియన్స్, గమనించారు కదా, సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ కాదు, అది మనల్ని మనం కేర్ చేసుకోవడం, మన లైఫ్కి వాల్యూ ఇవ్వడం. ఎందుకంటే మీరు మిమ్మల్ని ప్రేమిస్తేనే ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని మరింత ప్రేమిస్తోంది. సో లిజనర్స్, టుడే టేక్ అవే ఈజ్ సింపుల్. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బికాస్ యూ డిజర్వ్ ఇట్. మరిన్ని ఇన్స్పైరింగ్ టాక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ యువర్ సెల్ఫ్. సైనింగ్ ఆఫ్, ఆర్జే పూజ.